హలో అందరికీ, వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో థగ్ లైఫ్ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టారింగ్ కమల్ హాసన్, శంభు, అభిరామి అండ్ త్రిష. డైరెక్టెడ్ బై మణిరత్నం. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే బాగుంది. రొటీన్ కమర్షియల్ గ్యాంగ్స్టర్ మూవీ అయినా ఎమోషన్స్ అండ్ స్క్రీన్ ప్లే బాగా వర్కౌట్ అయ్యాయి మూవీలో. స్టోరీ విషయానికి వస్తే, కమల్ హాసన్ ఒక గ్యాంగ్స్టర్. ఒక షూటౌట్లో శంభు వాళ్ళ ఫాదర్ చనిపోతే కమల్ హాసనే శంభుని తీసుకెళ్లి పెంచుకుంటాడు. అలా ఇద్దరు కలిసి పెద్ద గ్యాంగ్స్టర్స్ అవుతారు. అనుకోకుండా కమల్ హాసన్ అండ్ శంభుకి మధ్య గొడవలు వస్తాయి. అసలు గొడవ ఎందుకు వచ్చింది, దానికి కారణం ఎవరు, అండ్ గొడవ వల్ల వాళ్ళ జీవితాలు ఎలా టర్న్ అయ్యాయి అనేది మూవీ. కమల్ హాసన్ ఇంట్రొడక్షన్ బాగుంటుంది. ఆయన క్యారెక్టర్ గురించి ఆయనే ఇంట్రొడక్షన్ ఇస్తారు. ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నారు. ఎవ్రీ క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. రైటింగ్ మాత్రం బాగా రాసుకున్నారు. కొన్ని క్యారెక్టర్స్లో ఉండే గ్రే షేడ్స్ని బాగా రాసుకున్నారు. చాలా గ్యాంగ్స్టర్స్ మూవీస్లో లాగే ఇంటర్నల్ పాలిటిక్స్, షూట్అవుట్స్, గ్యాంగ్ వార్స్ ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ గ్యాంగ్స్టర్ వార్స్, ఇంటర్నల్ పాలిటిక్స్, డ్రామాతో సాగిపోతుంది. ఇంటర్వెల్ మంచి బ్యాంగ్తో ఎండ్ అవుతుంది. సెకండ్ హాఫ్ ప్రెడిక్టబుల్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే అర్థమవుతుంది ఇప్పుడంతా రివెంజ్ వారే ఉండబోతుంది అని. బట్ అయినా యాక్షన్ సీక్వెన్సెస్, ఎమోషనల్ సీన్స్ అండ్ గుడ్ క్లైమాక్స్తో మూవీని బాగానే ఎండ్ చేశారు. ఫస్ట్ హాఫ్లో నార్మల్ కాన్వర్జేషన్లో కమల్ హాసన్ తన వైఫ్తో అన్న మాటని సెట్ పీస్ లాగా యూజ్ చేసుకొని దానికి క్లైమాక్స్లో పర్ఫెక్ట్ పే ఆఫ్ ఇచ్చారు. మూవీ కూడా ఎక్కడ స్టార్ట్ అవుతుందో, ఏ క్యారెక్టర్స్తో స్టార్ట్ అవుతుందో సేమ్ అదే క్యారెక్టర్స్తో ఎండ్ అవుతుంది. పర్ఫెక్ట్ పే ఆఫ్ అనిపించింది ఆ క్యారెక్టర్స్కి. మణిరత్నం మార్క్ డ్రామా అండ్ ఎమోషన్స్ అయితే బాగా ఉన్నాయి మూవీలో. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి మూవీలో. కమల్ హాసన్ అండ్ తన వైఫ్ క్యారెక్టర్ చేసిన అభిరామి మధ్య లవ్ అండ్ ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మూవీకి కోర్ ఎమోషన్ అంటే వీళ్ళిద్దరు లవ్వే. సోల్ ఏమో అమర్ అండ్ చంద్ర. వాళ్ళెవరో మూవీ చూసే తెలుసుకోవాలి. కమల్ హాసన్ అండ్ అభిరామి మధ్య ఉండే ఒక సెటప్ అండ్ పే ఆఫ్ సీన్ కూడా చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. బాగా సెట్ చేసాడు అనిపిస్తుంది ఆ సీన్ చూశాక. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే కమల్ హాసన్ యాజ్ యూజువల్గా ఒక గ్యాంగ్స్టర్ రోల్లో ఆయన జీవించేశారని చెప్పాలి. ఈ మూవీలో ఆయన టైం లైన్ ప్రకారం 3 గెటప్స్లో కనిపిస్తాడు. 3 గెటప్స్లో కూడా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారు. లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్లో అయితే చెప్పనక్కర్లేదు, ఆయనకి అవి వెన్నతో పెట్టిన విద్య. ఇంటెన్స్ సీన్స్ అండ్ క్లోజప్ షాట్స్లో ఆయన పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. శంభు కూడా ఆయనకిచ్చిన రోల్లో బాగా చేశారు. శంభుకి త్రిషకి మధ్య ఒక సింగిల్ టేక్ సీన్ ఉంటుంది. అందులో శంభు పర్ఫార్మెన్స్ బాగుంటుంది. శంభు క్యారెక్టర్ ఆర్క్కి తగ్గట్టు బాగా పర్ఫామ్ చేశాడు. అభిరామి, త్రిష వీళ్ళు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అభిరామి అయితే ఆమె క్యారెక్టర్లో ఒదిగిపోయిందనే చెప్పాలి. టెక్నికల్గా కూడా మూవీ చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బై రవి కే చంద్రన్ చాలా బాగుంది. విజువల్స్ అండ్ కొన్ని లొకేషన్స్, ముఖ్యంగా నేపాల్ లొకేషన్స్ చాలా బాగా చూపించారు. మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్. సాంగ్స్ అన్ని సిచ్యువేషన్స్కి సింక్ అయ్యేలా బాగున్నాయి. అసలు ఉన్నాయా లేవా అన్నట్లు ఉంటాయి సాంగ్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీ టోన్ అండ్ పేస్కి సింక్ అయ్యేలాగా పర్ఫెక్ట్గా ఇచ్చారు. మణిరత్నం అండ్ ఏఆర్ రెహమాన్ కాంబో అంటే ఆ మాత్రం ఉండాలిగా. వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన మూవీస్ అన్నీ మ్యాక్సిమం మ్యూజికల్ హిట్సే. అలాగే ఈ మూవీకి కూడా మణిరత్నం మూవీస్కి తగ్గట్టు స్కోర్ ఇచ్చారు ఏఆర్ రెహమాన్. ఫైనల్లీ డైరెక్టర్ మణిరత్నం. ఆయన కమల్ హాసన్ కలిసి తీసిన నాయకుడు మూవీ లాగే ఉంటుంది కొంచెం ఈ మూవీ కూడా. డ్రామా, ఎమోషన్, బిట్రేయల్ అండ్ రివెంజ్ థీమ్లో ఉంటుంది ఈ మూవీ. డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే ఈ మూవీలో బాగున్నాయి. యాక్టర్స్ నుంచి పర్ఫార్మెన్స్ బాగా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నారు. క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ ఆర్క్ కూడా బాగా డిజైన్ చేశారు. మూవీ స్టార్ట్ అండ్ ఎండ్ చేసిన విధానం బాగుంటుంది. పర్ఫెక్ట్ సెటప్ అండ్ పే ఆఫ్స్తో మూవీని నడిపించారు. ఓవరాల్గా చెప్పాలంటే మణిరత్నం అండ్ కమల్ హాసన్ నుంచి వచ్చిన క్లాసిక్ నాయకుడు మూవీ అంత లేదు, కానీ ఈ మూవీ కూడా బాగుంది. మణిరత్నం అండ్ కమల్ హాసన్ గారి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా చూడవలసిన మూవీ. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.